హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బేసన్ లడ్డు ట్రై చేశాను. ఫస్ట్ టైము చేశాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. బేసన్ తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి, గీ, ఇంకా శనగపిండి, బేసన్ పిండి. నేను ఈ కటోరీలో తీసుకున్నాను. నేను తర్వాత కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 కటోరీలు తీసుకున్నాను మొత్తము. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మన బౌల్ తీసుకొని బౌల్లో గీ వేసుకోవాలి. గీ అంటే నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెము వేడయ్యాక అందులో మనము శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ శనగపిండిని నేను దీంతో 2 బౌల్స్ వేసాను. ఎందుకంటే ఇది కొంచెం వేసాను సరిపోలేదని మళ్ళీ ఇంకోసారి యాడ్ చేశాను నేను. చూడండి, మీరు ఒకసారి వేసుకోండి, నేను మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేశాను. నేను చూడండి యాడ్ చేశాను. ఇంకా యాడ్ చేశాక మళ్ళీ ఇంకొంచెం నెయ్యి ఒకసారి వేయకుండా నేను వేసుకుంటా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను నెయ్యి వేస్తాను. ఇది బాగా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. చాలాసేపు అవుతుంది కలుపుతూనే ఉంటే. ఇంకా నెయ్యి తీసుకొని మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ బాగా కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా. చాలా టైం పడుతుంది కానీ టేస్టీగా అవుతుంది. ఇంకా ఇలా మొత్తం చేస్తూ ఉండాలి, మాడిపోకుండా. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొద్దిగా రెడ్లా, కొంచెం కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ లైట్గా. ఇంకా నేను మళ్ళీ నెయ్యి వేసాను. చూడండి, నెయ్యి ఎంత వేసి కలుపుతూ ఉంటే అది బాగుంటుంది, టేస్ట్ వస్తుంది దానికి. మొత్తం పట్టేస్తుంది నెయ్యి మంచిగా గట్టిగా. ఇక నేను చూడండి, ఇంకా అది మొత్తం వేసేది మంచిగా అయిపోయింది. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి మొత్తం. ఇంకా కలర్ చేంజ్ అయింది కొంచెం. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎల్లో ఉండే కదా, కొంచెం చేంజ్ అయింది కలరు. ఇలా అయినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ని ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నేను 10 మినిట్స్ చల్లార్చాను. వేడిగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, ముట్టుకుంటే కాలుతుంది వస్తువు. ఇంకా అందుకని ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను చక్కెర తీసుకున్నాను. చక్కెరని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చీని పౌడర్ చేసుకోవాలి. నేను ఈ కటోరీ సేమ్ 2 కటోరీలు చక్కెర తీసుకున్నాను, అంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. చూడండి, ఇంకా ఇది చల్లారాక అందులో వేసుకోవాలి మనము పౌడర్ని. చూడండి, వేస్తున్నాను నేను. మీరు తర్వాత లడ్డు పైన బాదం కూడా పెట్టుకోవచ్చు. నేను బాదం వేయలేను. చూడండి, ఇలా కలుపుకోవాలి. నేను సరిపోవట్లే ప్లేట్ అని మళ్ళీ నేను పెద్ద బౌల్లోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. మంచిగా నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి అంటించుకొని కూడా చేయొచ్చు. చేతికి నెయ్యి అంటించుకొని ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకా చేస్తున్నాను. ఇంకా రౌండ్గా రాలే కానీ కొంచెం మంచిగా టేస్ట్ మాత్రం బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయాయి బేసన్ లడ్డు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ట్రై చేయండి. బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.